ఈ ఘట సర్పం క్రూర మృగానికి అధికారం ఇచ్చాడు. ఈ సాతాను ద్వారా బలాన్ని, అధికారాన్ని, సింహాసనాన్ని పొందిన ఈ క్రూర మృగం ఈ భూమి మీద ఏం చేస్తున్నారో మనం అక్కడ చదువుతాం. మరలా ఒకసారి మనం చదివి చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ఒకసారి చదివి చూద్దాం. మరియు 10 కొమ్ములు 7 తలలు కలిగి ఒక క్రూర మృగం సముద్రములో నుండి పైకి రావడం నేను చూశాను అంటున్నాడు. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్ళు ఉన్నాయి. చిరుత పులిని పోలిన మృగమది. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పం తన బలం, తన సింహాసనం, గొప్ప అధికారము ఇచ్చింది. ఈ మాటలు వినండి. అది సముద్రములో నుండి రావడం నేను చూశాను అంటాడు. సముద్రము ఈ లోకాన్ని చూపిస్తుంది. ఈ క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే లోకములో నుంచి వచ్చింది. అది లోక సంబంధమైంది. మరలా ఇంకా దేనిని చూపిస్తుంది సముద్రం అని అంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతుంటే భక్తిహీనులను చూపిస్తూ ఉంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. అది నిమ్మలింపనేరదు, తనలోని బురదను మైలను పైకి వేస్తుంది. ఈ సముద్రములో నుంచి వచ్చిన క్రూర మృగం ఒకటి లోకములో నుంచి వచ్చినది అని మీరు అర్థం చేసుకోవాలి. రెండోది అది భక్తిహీనులలో నుండి వచ్చిన క్రూర మృగం. భక్తిహీనులు ఎలాంటి వారు బైబిల్ చెబుతూ వారు సముద్రం వంటి వారంట, కదులుచున్న సముద్రం. ఇంగ్లీష్లో రాయబడింది ట్రబుల్డ్ సీ అని ఉంది. కదులుచున్న సముద్రం అని తెలుగులో మనం చదివితే ఇంగ్లీష్లో ట్రబుల్డ్ సీ అంటే బాధ పెట్టే, ఇబ్బంది పెట్టే సముద్రం లాంటి వారట భక్తిహీనులు. ఈ క్రూర మృగం భక్తిహీనులలో నుండి లేచినదిగా మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈ కదులుచున్న ఈ సముద్రం తనలోని మైలను బురదను పైకి ఎలా వేస్తుందో ఈ క్రూర మృగం కూడా సాతాను చేత అధికారం పొంది, సాతాను చేత బలం పొంది అది గొప్ప అధికారాన్ని చూపిస్తుంది అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. భక్తిహీనులు కూడా మీకు కనబడడానికి ఎలాగుంటారని అంటే అధికారం గలవారి వలె మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలు చూస్తే, వారి భక్తి మాటలు చూస్తే, పౌలు గారు ఇటువంటి వారిని గురించి మాట్లాడుతూ తిమోతికి రాస్తూ ఏమన్నారనంటే వారు పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ భక్తిలో ఉన్న శక్తి వారికి తెలీదు. భక్తిలో ఉన్న శక్తి వారు అనుభవించలేరు. కారణం ఏంటనంటే వారు భక్తిహీనులు కనుక. వారి బలము, వారి అధికారము, వారి డాంబికము, వారిలో కనిపిస్తున్న డంబం అంతా ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఘట సర్పము ద్వారా పొందిందే. సాతాను బలమే, సాతాను యొక్క అధికారమే. దాని నోరు సింహపు నోరు వంటిది అని మృగమును గురించి మీరు చదువుతున్నారు కదా. మాటలు అంత గంభీరంగా ఉంటాయంట. స్తోత్రం చెప్పాలి. భక్తి కలిగిన వారి మాటలేమో ఎలా ఉంటాయి మీరు గమనిస్తే, వారు చాలా నెమ్మదిగా ఉంటారు, వినయంతో ఉంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మీరు
3వ వచనం నుంచి చదువుతుంటే యేసుప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగంలోని ఆ గుణాలలో మొదటిదైన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పినట్టు, భక్తి కలిగిన వారేమో వారు దీన మనస్సు కలిగి దేవుని రెక్కల నీడలో వారు ఆయన రెక్కల చాటున ఉంటారు. భక్తి లేని వారు, భక్తిహీనులు ఈ క్రూర ముఖం వంటి నోరు కలిగి సింహము వలె చాలా గంభీరంగా మాట్లాడతారు. వారి మాటలు చూస్తే భక్తి కలిగిన వారికే వారి భక్తి మీద అనుమానం వచ్చేస్తుంది. దాని నోరు సింహపు నోరు వంటిది, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. ఎలుగుబంటి పాదములని ఇక్కడ ఎందుకు రాయించి పెట్టారనంటే, ఎలుగుబంటు పాదాలు చాలా పట్టు కలిగి ఉంటాయి, నేలను గట్టిగా పట్టుకొని ఉంటాయి. అంత పట్టు కలిగిన ఆ మృగం అట్టది, అది చిరుత పులిని పోలి ఉంటుంది, చాలా చురుగ్గా ఉంటుంది. నిజానికి ఈ గుణాలు దేవుని బిడ్డలకు ఉండాలి. స్తోత్రం చెప్పాలి. వారికి సింహము యొక్క నోరు వంటి నోరు ఉండాలి. స్తోత్రం. ఏముండాలి? బైబిల్ చెప్తుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఈ దినాన్న దేవుని కలిగిన, దేవుని దగ్గరకు వస్తున్న, దేవుని యందు విశ్వాసం కలిగిన వారేమో పిరికివారు అయిపోతున్నారు. ఎంత పిరికితనం అంటే, అమ్మాయి బాబోయ్ అయ్యో నెత్తి నోరు కొట్టుకొని పిరికి వాళ్ళు. ప్రతి చిన్నదానికి పిరికితనమే, ప్రతి పరిస్థితికి భయపడే వాళ్ళే, ప్రతి వ్యక్తికి భయపడే వాళ్ళే. దేవుని కొరకు ధైర్యంగా నిలవబడేవారు చాలా కొద్దిమంది కనబడతారు. పిరికితనముతో దేవునికి దూరంగా వెళ్ళిపోయి, దేవుని మర్చిపోయి, దేవుని బిడ్డలుగా బ్రతకటం మానేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు. కానీ ఇక్కడ ఈ క్రూర మృగం సింహము వంటి నోరు కలిగిందంట, ఎలుగుబంటి వంటి పాదాలు, దానికున్నంత పట్టు దేవుని బిడ్డలకు ఉంటే ఎంత బాగుంటుంది. స్తోత్రం. హల్లెలూయా. రోమీలకు రాస్తూ పౌలు 12వ అధ్యాయంలో అంటున్నారు, మీరు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. విశ్వాసములో స్థిరంగా నిలబడాలి అని చెప్తున్నారు ఆయన. మీ పాదాలు, మీ కాళ్ళు ఇటు అటు బెనకక మీరు స్థిరంగా దేవునిలో ఉండాలి అని హెబ్రీలకు రాస్తూ చెప్తున్నాడు ఆయన. అలాంటిది ఈ మృగానికి ఎలుగుబంటి వంటి పాదాలు ఉన్నాయంట, చిరుత పులి వలె చురుకైన వాడు అంటాడు. సాతాను ఎప్పుడు చురుగ్గానే పనిచేస్తాడు. దేవుని బిడ్డలే బద్ధకస్తులుగా మారిపోతున్నారు. దేవుని సంఘం ఈ దినాన్న సోమరితనంతో నిండిపోయింది. ఈ చురుకుదనం సంఘానికి ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. చురుకుదనం ఎవరికి ఉండాలి? అసలు సంఘానికి ఉండాలి. సంఘమేమో సోమరితనంతో నిండిపోవటం వలన సాతాను ఏం చేస్తున్నాడనంటే, తనకు సమయము కొంచెమే అని వాడట బహు క్రోధము కలవాడై మీ మధ్యకు దిగి వచ్చాడు. ఈ క్రూర మృగానికి సాతాను తన అధికారం ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు, బలం కూడా ఇచ్చాడట. తన బలముతో, తన అధికారంతో సాతాను ఆ సింహాసనం మీద ఈ క్రూర మృగం ఆసీనుడయ్యి చేసే కార్యం ఏంటో మనం కొంచెం కిందకి చదివి చూద్దాం. ఒకసారి మనము కిందకి చదివి చూద్దాం. 3:4 నుంచి చదువుదాం అమ్మా. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుగా ఉంది, కానీ మానిపోయింది. భూజనులందరూ ఆ మృగం వెంట వెళుతూ ఆశ్చర్యపడుతున్నారట. వినండి వినండి, ఇవి రాబోయే కాలంలో జరగబోయే సంగతులు ఇవి. ఈ ప్రపంచమంతా ఏక ఛత్రాధిపత్యమునకు వచ్చే పరిస్థితుల్లో జరిగే కార్యాలు ఇవి.
ప్రపంచమంతా ఒకే ఒక వ్యక్తి యొక్క అధికారం క్రిందకు వచ్చేస్తుంది. ఆ వ్యక్తినే చూపిస్తూ మన బైబిల్ మనకు నేర్పిస్తుంది క్రూర మృగమని. దాని తలల్లో ఒక తల చావు దెబ్బ తగిలిందంట దానికి. కానీ విచిత్రం ఏంటంటే మానిపోయింది. ఈ చావు దెబ్బ తగిలినట్టుగా ఉన్న ఆ దెబ్బ మానిపోవడాన్ని చూసి జనులు ఆశ్చర్యపడుతూ ఆ మృగం వెంట వెళ్ళిపోతున్నారంట. జనాలకి వేలం వెర్రి అంటే నాకు కూడా కావాలి. మనుషులు అక్కడేదో విచిత్రం ఉంది అంటే చాలు పరుగులు పెడతారుగా. అలాగే ఆ క్రూర మృగం యొక్క ఆ తలకు తగిలిన దెబ్బ మానిపోవడం చూసి ఆశ్చర్యపడుతూ భూజనులందరూ, మనుషులందరూ ఆ మృగమునే వెంబడిస్తున్నారట. అలా వెంబడిస్తూ ఉన్నప్పుడు జరుగుతున్న కార్యం ఒకసారి మనము మరలా చదువుదాం. అక్కడ చదువుదాం, చూడండి. ఆ మృగానికి అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పానికి నమస్కారం చేస్తున్నారు. వినండి, ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే మృగానికి 10 తలలు ఉన్నాయి, 7 కొమ్ములు ఉన్నాయి. ఈ 10 తలల్లో ఒక తలకు చావు దెబ్బ తగిలినట్టుగా కనబడుతుంది. అరే దెబ్బ తగిలింది, దాని పని అయిపోయింది అనుకునే లోపే ఆ దెబ్బ మానిపోవడం చూసి ఇదేదో చాలా ఆశ్చర్యంగా ఉందని మనుషులందరూ, ప్రజలందరూ, భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆ మృగమునే వెంబడిస్తూ ఉన్నారు. ఆ మృగమును వెంబడిస్తూ ఉన్నప్పుడు ఈ ఘట సర్పం సాతాను దానికి అధికారం ఇచ్చాడు కనుక వీళ్ళందరూ ఈ దెబ్బ మానిపోవటానికి కారణం ఏంటనంటే ఘట సర్పమే అని భూజనులందరూ ఘట సర్పానికి నమస్కారం చేశారంట. దేనికి నమస్కారం చేశారు? ఘట సర్పానికి నమస్కారం చేశారు. ఈ సంగతులు మేము ఎందుకు తెలుసుకోవాలి పాస్టర్ గారు అని అడిగితే దేవుని వాక్యం చెప్తుంది మనము ఎవ్వరికి నమస్కారం చేయకూడదు. స్తోత్రం. భూజనులందరూ అని అంటే అందులో మీరు ఉన్నారా లేరా ఆలోచించుకుంటే మీరు కూడా ఉంటారు. అందులో మీరున్న ఆ ఘట సర్పానికి నమస్కారము చేసే దయనీయమైన స్థితికి వెళ్లకుండా ఉంటే ధన్యులు మీరు. స్తోత్రం చెప్పాలి. వారు ఎందుకు నమస్కారం చేశారో, ఎందుకు నమస్కారం చేస్తారో, ఎవరు నమస్కారం చేస్తారో ఆ క్రిందన మనం చదవబోతాం. కానీ దానికంటే ముందు ఒక మాట మనం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుదాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తును ఏ ఆత్మ ఒప్పుకోదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్నారు కదా, ఇదివరకే అది లోకములో ఉన్నది. ఈ క్రూర మృగములో పనిచేసే ఆత్మ ఏదనంటే క్రీస్తు విరోధి ఆత్మ. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ ఒప్పుకోదో అది దేవుని సంబంధమైంది కాదు. ఇది నాన్న యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని ఒప్పుకొనని వారు చాలామంది ఉన్నారు. అసలు యేసుక్రీస్తునే ఒప్పుకొనని వారు ఉన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు మీకు ఎవరు ఎదురు పడకపోతే రాబోయే రోజుల్లో ఎవరైనా ఎదురు పడితే ఈ సంగతులు మీకు అర్థమైతే మీరు జాగ్రత్త పడే వారిలో ఉంటారు. స్తోత్రం.
సారి దొంగ నోట్లు ఎక్కువ లోకంలో చలామణి అవుతున్నాయి అని చెప్పి విని బ్యాంకు ఉద్యోగస్తుల్ని కొంతమందిని దాదాపుగా 14 రోజులు అసలైన నోట్లు ఇచ్చి లెక్క పెట్టమని చెప్పారట. ప్రతిరోజు వారి డ్యూటీ ఏంటనంటే గదిలో కూర్చోవటం, ఆ నోట్లు లెక్క పెట్టడమే. ఎందుకు అలాగా అనంటే అసలైన నోట్లేదో అన్ని రోజులు వారు అలా వరుసగా లెక్క పెడతా ఉంటే వారి చేతికి దొంగ నోటు తగిలితే ఇది దొంగ నోటు అని చెప్పాల్సిన అవసరం ఇంకొకరు చెప్పాల్సిన అవసరం ఇంకా ఉండదు. అంతకుముందు అసలైన నోటు ఏదో తెలియలేదు అనుకోండి, దొంగ నోటునే అసలైన నోటు అనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే సత్యమైన బోధ మీరు వింటే, దేవుని సంబంధమైన ఆత్మ ఏదో మీరు ఎరిగిన వారైతే, అప్పుడు క్రీస్తు విరోధి ఆత్మ ఏదో మీరు గ్రహించగలుగుతారు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్నారు కదా. యోహాను అక్కడున్న విశ్వాసులకు, సంఘానికి నేర్పిస్తూ, బోధిస్తూ, రాస్తూ అన్నాడు. మీరు విన్నారు కదా, అది ఇదివరకే లోకంలోనికి వచ్చేసిందని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు విరోధి ఆత్మ ఈ క్రూర మృగం యొక్క ఆత్మ. ఎందుకనంటే ఈ క్రూర మృగం ఘట సర్పానికి నమస్కారం చేసేటట్టుగా వారందరినీ నడిపిస్తున్నాడు. భూజనులందరూ క్రూర మృగాన్ని వెంబడిస్తూ ఉన్నారంట. వెంబడిస్తుంటే వీడు తీసుకుని వెళ్ళి వారందరి చేత ఏం చేయిస్తున్నాడు అనంటే ఘట సర్పానికి నమస్కారం చేసేటట్టుగా చేస్తున్నాడు. ఒకవేళ నిన్నెవరైనా యేసు ప్రభువుని ఆరాధించటానికి బదులుగా ఇక దేనినైనా వేటినైనా ఎవరినైనా ఆరాధించే వారిగా మిమ్మల్ని నడిపించగలుగుతున్నారనంటే మీరు మోసపోతున్నారని జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. అందుకే చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, అక్కడ మీరు ఆ వచనాలు దాదాపుగా చాలా చదవాల్సి వస్తుంది, కానీ నేను 2 వచనాలు మాత్రమే మీకు చూపించాలనుకుంటున్నాను. మొదట 7వ వచనాన్ని మనం చదువుదాం, తర్వాత 18వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. సకల జనులకు బాకా పిల్లన గ్రోవి పెద్ద వీణే సింపోనియా విపంచిక సకల విధములకు వాయిద్యములు వినబడగా ఆ జనులు దేశస్థులు ఆయా భాషలు మాట్లాడే వారందరూ సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు చేయించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేశారు. రాజా, నీ దేవతలను మేము పూజించం, నువ్వు నిలవబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు నమస్కారం చెయ్యమని తెలుసుకో అంటున్నారు వాళ్ళు. దేవుని బిడ్డ, భూజనులందరూ వెళ్ళి ఆ ఘట సర్పానికి నమస్కారం చేసిన దేవుని బిడ్డలు మాత్రం ఘట సర్పానికి నమస్కారము చెయ్యని వారిలో ఉండాలి. ఎవరుంటారో ఆ కింద నేను చదివిస్తాను మీకు. దానికంటే ముందు మన ముందున్న రోజుల్లో భక్తులు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనం కూడా అలా బ్రతకాల్సిన అవసరాన్ని మీకు అర్థం చేసుకుంటే, రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నా, క్రూర మృగమే నీకు ఎదురుపడినా, దాని యొక్క ఆ సింహం వంటి స్వరం విని గుండెలు అదిరిపోయేటంత భయము పిరికితనముతో నువ్వు భయపడిపోకుండా, సింహం వలె గాండేస్తుంది. ఆ గంభీర స్వరం విని ప్రజలందరూ, భూమి మీద ఉన్న జనులందరూ గడగడ వణికిపోతారు. అది పట్టు విడవదు. నువ్వు నమస్కారం చేసే వరకు నిన్ను బలవంతం చేస్తుంది. ఎలుగుబంటి వంటి పాదాలు ఉన్నాయి కనుక పట్టు విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని నువ్వు నమస్కారం చేసే వరకు, నువ్వు అలా చేసే వరకు నేను విడిచిపెట్టకుండా బలవంతం చేస్తుంది.
చాలా చురుగ్గా, నీకంటే చురుగ్గా ఆ చిరుతప్పులు వంటి ఆ స్వభావం దానికి ఉంది కనుక చాలా చురుగ్గా సాతానుగాడు పనిచేస్తాడు. అయినా దేవుని బిడ్డవైతే ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు దేవుని కొరకు ఎలా నిలవబడ్డారో నువ్వు అలా నిలవబడతావని ఈ మాటలు నీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. వారు ఖచ్చితంగా చెప్పారు, రాజా నీ దేవతలను మేము పూజించం. నీ దేవతలను మేమేం చేయం? పూజించం. కానీ శద్రకు మేషకు అబేద్నెగోలట రాజుగారికే చెప్పారంట, రాజా మీ దేవతలను మేము పూజించం, నువ్వు చేయించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయం. బ్రతికితే అలా బ్రతకాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. బ్రతికితే ఎలా బ్రతకాలి? అలా బ్రతకాలి. నమస్కారం చేయటం వల్ల వచ్చే ప్రమాదం ఏంటో అది ఇప్పుడు నేను ప్రస్తావించను. దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఒక దైవజనుడు ఆయన సాక్ష్యాన్ని పుస్తకంలో రాస్తే, ఆయన చిన్న వయసు కలిగిన వాడు, వాళ్ళ నాన్నగారు చర్చికి వెళ్ళినెవరు, వాళ్ళ నాన్నగారు పచ్చి తాగుబోతు, వాళ్ళ నాన్నగారితో పాటు ఈ పిల్లలకు కూడా తాగిస్తాడు. ఈ మందు కడుపులో ఉన్న పురుగుల్ని కూడా చంపేస్తుంది, ఆరోగ్యానికి మంచిదని పిల్లలకు తాగిస్తాడు. అతను తాగేదే కాకుండా ఎవరికి తాగిస్తాడు? పిల్లలకు కూడా తాగిస్తాడు. తాగే అలవాటు ఉన్న వారి పిల్లలు కూడా తాగుబోతులు అయిపోవడానికి 2 కారణాలు చెప్తారు. ఒకటి, ఇంటికి సీసా తెచ్చుకుని తాగేసి అక్కడ పక్కన పడేస్తాడా, పడేసిన తర్వాత ఆడు పొలానికో పనికో పోతాడు. ఇప్పుడు పిల్లలు కుదురుంటారా? టీ తాగిన తర్వాత మిగిలిన టీ గ్లాసులోదే ఏం చేస్తుంటారు. ఇప్పుడు అదే అలవాట్లో పిల్లలకి అది అలవాటు, అదొక సరదా. మా నాన్న తాగాడని మొత్తానికి ఆ మూత ఎట్టేసి ఉంటేనేమో మూత ఇప్పుతాడు, లేదు మూత తీసేసి తాగేసిన మత్తులో అలాగే ఇసిరేస్తే ఆ సీస ఎత్తుక్కుని తెచ్చుకుంటాడు. ఇలా చేతిలోనో నోట్లోనో వేసుకుని కొంచెం టేస్ట్ చూస్తాడు. చిన్నప్పటి నుంచే ఆ కారంగా ఉండే టేస్ట్ అలవాటు అయిపోతే ముందు ఏ రుచిలో ఉంటుంది నాకు తెలియదే. స్తోత్రం. ఆ రుచిని అలవాటు చేసుకున్న ఈ చిన్న వయసులోనే అలవాటు అయిపోయిన వాడు ఏం చేస్తాడనంటే, పెరిగి పెద్దోడు అయిన తర్వాత ఇంకొక కారణం కూడా ఉంటుంది. కొంతమంది వాళ్ళు తగలబడిపోకుండా మందు సిగరెట్లు పిల్లలతో రప్పించుకుంటాం చూసారా? ఎప్పుడైనా పిల్లలతో రప్పిస్తారు. కొంతమంది ఆడపిల్లలతో కూడా రప్పించుకుంటుంటారు. అది మరీ ఈ తెచ్చి అందించే అలవాట్లో ఈ మందు సిగరెట్లు పిల్లలకు కూడా అలవాటు అయిపోతాయి. సరే వినండి, జీవిస్తే దేవుని కొరకు ఎలా జీవించాలంటే, ఎవరు బలవంత పెట్టినా, చివరికి రాజే ఆజ్ఞ ఇచ్చినా కూడా దేవుని కొరకు ఖచ్చితంగా జీవించగలిగే సమర్పణలో నీ జీవితం ఉండాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. వాళ్ళు అక్కడికి రమ్మన్నారండి, వీళ్ళు ఇక్కడికి రమ్మన్నారండి. నేను చెప్పడానికి బోల్డని అనుభవాలు ఉన్నాయి. ఆ దైవజనుడు తన సాక్ష్యాన్ని చెప్తూ ఆ పిల్లలందరికీ మందు తాగిస్తాడట. ఎవరో యేసుప్రభు కొంచెం చెప్పారు, సండే స్కూల్కి రమ్మంటే వెళ్ళాడు. సండే స్కూల్లో ఒక చిన్న బైబిల్ బహుమానం ఇచ్చారు. అది తెచ్చుకొని స్కూల్కి పంపించడంట. ఇంకెప్పుడు పొలంలోనే పని చేయిస్తాడట. పొలంలో పనిచేస్తూ విరామ సమయంలో, ఖాళీ సమయంలో చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉండేవాడంట. వాళ్ళ నాన్న చూసి, ఏంట్రా ఈ పుస్తకం తెచ్చావు, ఏ తెగ చదువుతున్నావు, పక్కనాడే అని ఇసురు పాడేయటం. తర్వాత ఆదివారం వాళ్ళ నాన్నగారు చర్చికి వెళ్ళొద్దు, పొలంలో పనికి వెళ్ళిపో అని అంటే, ఆ పనిలో చేస్తూ పనికి వెళ్ళిపోయి పనిలో నుంచి పొలం నుంచి అటు చర్చికి వెళ్ళి తిరిగి రావటం, ఇలా చేస్తూ ఉండేవాడట. అతను అలా సండే స్కూల్కి వెళ్తూ దేవుని పట్ల ఉన్న ఆసక్తితో ఓ రోజు సండే స్కూల్కి వెళ్ళి వస్తుంటే కొంతమంది ఆకుతాయి పిల్లలు దారిలో వాళ్ళని ఆపి, ఇతనితో పాటు ఇంకొకడు ఉన్నాడంట, ఇద్దరిని ఆపి,
బలవంతంగా వారి చేత సారా తాగించడానికి ప్రయత్నం చేశారంట. ఇతను అన్నాడంట, నేను తాగనంటే తాగను అని. పక్కన ఉన్న అబ్బాయి అంటాడట, ఇక్కడ సంఘ పెద్దలు, విశ్వాసులు, పాస్టర్ గారు ఎవరు లేరు కదా, ఏం పర్లేదు తాగే, నేను ఎవరితో చెప్పను అంటాడంట. ఏంటంట, ఇక్కడ ఎవరు లేరు, విశ్వాసులు లేరు, పాస్టర్ గారు కూడా లేరు, మనల్ని ఎవరు చూడట్లేదు కదా, నేను ఎవరితోనూ చెప్పను తాగే అంటున్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, వాళ్ళందరికీ తెలిసిపోయినా పర్లేదు, వాళ్ళందరూ చూసినా పర్లేదు, ఆయన ఉన్నాడు కదా, ఆయన చూడకుండా ఉంటాడేం చెప్పు, తాగేస్తాను అన్నాడంట. స్తోత్రం. చెప్పట్లేదు మీరు. చాలాసార్లు ఎవ్వరికీ తెలియకుండా దేవునికి ఇష్టం లేని వాటికి నమస్కారం చేయటం, పూజించటం, అలా చేసే వారి వెనక తిరగటం, ఆ కార్యకలాపాలలో పాలు పొందటం అనేది ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయొచ్చు, కానీ ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయలేవు, దేవునికి తెలియకుండా మేనేజ్ చేయలేవు. దేవునికి అసహ్యమైన కార్యాలలో విగ్రహారాధన బహు భయంకరమైంది. విగ్రహారాధన దానికి ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. స్తోత్రం. అందుకే ఆయన చెప్పాడు, నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం చదవండి త్వరగా. పైన ఆకాశమందు కానీ, కింద భూమి యందు కానీ, భూమి క్రింద నీళ్ళ యందు కానీ ఉండే దేని రూపమైన విగ్రహమైనా మీరు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. వినండి, పైన ఆకాశమందు కానీ, కింద భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ యందు కానీ దేని రూపాన్ని మీరు చేసుకోకూడదు, విగ్రహాన్ని చేసుకోకూడదు. స్తోత్రం చెప్పాలి. ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి సాగిల పడకూడదు అని ప్రభువు చెప్తున్నాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి. 23వ అధ్యాయం నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనాలి, వేరొక దేవుని పేరును ఉచ్చరించకూడదు. స్తోత్రం. తర్వాత అది మీ నోట నుండి రానియ తగదు. అమ్మా, ఈ మాట జాగ్రత్తగా వినాలి. వేరొక దేవుని పేరు మీరేం చేయకూడదు. ఇంగ్లీషులో రాయబడింది, అసలు నీ మనసులోకే రాకూడదంట. చెప్పండి, ఎక్కడికి రాకూడదు? మనసులోకే రాకూడదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనుషులు చేసే విపరీతమైన కార్యాలు ఏంటంటే, బలవంతంగా పేరు చెప్పిస్తున్నారుగా. బలవంతంగా ఏం చేస్తున్నారు? చెప్పాలంతే అంటున్నారు. వేరొక దేవుని పేరు కూడా ఉచ్చరించకూడదు, అసలు మాటే మాట్లాడకూడదనంటే నమస్కారం చేయటం ఇంకెంత భయంకరమైన కార్యం. మనసులోకే రానివద్దు అని అంటే వెళ్ళి నమస్కారం చేయటం ఇంకెంత ఘోరమైన పరిస్థితిని తీసుకుని వచ్చే కార్యం. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఆ పిల్లలు చెప్పిన మాట కొరకు ఇవన్నీ నేను మీకు జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. ఎవరు వస్తున్నారో మీకు తెలియక అంటున్నారు. ఒకవేళ నేను ఇవ్వకూడదు అని చెప్పినా నేను నా మాటను తీసుకునో, లేకపోతే నీకే అలా అనిపించో చందా ఇవ్వటం మానేస్తున్నావేమో, మంచిదే. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసే దానిలో కూర్చుని ఉంటున్నావు చూసావా. చందా ఇవ్వనంత మాత్రాన అందులో నువ్వు లేనట్టు కానే కాదు. ఆ మధ్యన ఒక అతను అనేవాడు, కొండ మీదకి వెళ్ళనండి, వాళ్ళని తీసుకుని వెళ్ళి కొండ కింద బండి ఆపు కూర్చుంటానండి అనేవాడు. ఏం చేయడంట? కొండ మీదకి వెళ్ళడంట. కొండకి వెళ్ళే వారిని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తాడట. అతను మన సంఘం కాదు,
కానీ మనల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, మన సభలకు ఎన్నోసార్లు చాలా మేలు చేసిన వ్యక్తి, మరలా పేరు చూస్తేనేమో దేవునికి దాసుడు అని పేరు, దేవునికే దాసుడు. దాని వలన నష్టమే కలుగుతుంది కానీ లాభం అయితే ఉండదు. కొన్నిసార్లు నేను చందా ఇవ్వనండి, కానీ వాళ్ళు వేయించే డ్యాన్సులు చూడడానికి వెళ్ళిపోతున్నావేమో, వాళ్ళు పాడే పాటలు వినడానికి వెళ్ళిపోతున్నావేమో, లేకపోతే కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, ఆ ఊర్లో పెట్టే ఆ సంతర్పణ భోజనానికి కూడా వెళ్ళిపోతారు. వీళ్ళు కరువో కాలమో అనుకుంటాను. ఎంత కరువో, ఇక్కడ నుంచి నక్కపల్లి పోతుంటారండి. అదేం దరిద్రమో, స్తోత్రం. పోనీ అక్కడ ఏమన్నా మటను గొరిపోతుని ఏమన్నా వేస్తారని అంటేది ఏమి ఉండదు అక్కడ. చారు మెతుకుల కోసం పరిగెత్తుకుపోవడం ఏంటండి బాబు. నేను చెప్పేది లోకస్తుల కోసం కాదు. చిత్రకారుడు ఎవరో ఆ చిత్రాన్ని గీశారు, చక్క అమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్నారు మనుషులు. ఇంకా విచిత్రం చెప్పమంటారా, ఇంటికి రక్షరేఖలు అవి తగిలించుకుంటూ ఉంటారు కదా దిష్టి బొమ్మలు. ఇప్పుడు యేసుప్రభు దిష్టి బొమ్మలు కూడా వచ్చేసినాయి మన వాళ్ళ కోసం. పూర్వకాలం అయితే దెయ్యం బొమ్మ లేకపోతే ఏ దున్నపోతు బొమ్మ ఉండేది. పెద్ద పెద్ద కూరలు వేసుకుని, పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని దిష్టి బొమ్మలే. కనుదిష్టి, యేసుప్రభు పేరున కనుదిష్టి బొమ్మలు కూడా వచ్చేసినాయి. ఒక రేకు ఉంటుంది, దానికి ఒక కన్ను ఉంటుంది, యేసుప్రభు ఫోటో ఉంటుంది. అంటే మరి వ్యాపారం బాగుంటుంది, మన వాళ్ళకి కూడా అదే బాగుంటుంది. ఇప్పుడు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత భక్తిగా బతికినా, మంచి డ్రెస్ వేసుకుంటే నాకు దిష్టి తగిలేద్దండి, మా ఇంటికి ఎవరో దిష్టి పెట్టేశారండి, నీ నమ్మకం కాలిబూడిదైపోను. ఎంత గొప్ప నమ్మకమో. దేవుని దగ్గరికి వచ్చాక కూడా దిష్టి మళ్ళీని. నువ్వు వెళ్ళకపోవటమే కాదు, నీ పిల్లలను కూడా వెళ్ళనవ్వకూడదు. స్తోత్రం. పిల్లలకి తెలియదు కనుక పారిపోతూ ఉంటారు అలాగ సంతర్పణ భోజనాలకి. అదేం కొరవండి బాబు. హల్లెలూయా చెప్పట్లేదు మీరు. వెళ్ళనవ్వకూడదు. ఊర్లో భోజనాలు జరుగుతున్నాయని తెలిస్తే మీ పిల్లల్ని నువ్వు కావాలనే కాపలా కాసు కూర్చోవాలి. కొంతమంది పిల్లలు చెప్తే వింటారు, స్తోత్రం. కొంతమంది పిల్లలు చెప్పక అలా తయారవుతున్నారు. నేను శుక్రవారం చెప్పాను, ఇప్పుడు చెట్టంతా పిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉన్నారు. మంచిదే, ప్రార్థన చేయడం మంచిదే. కానీ అసలు అలా ప్రార్థన చేసే, ఎన్నో రాత్రులు కన్నీరు కార్చే పరిస్థితి రాకుండా ఉండాలనంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే మందిరంలో వారిని కూర్చోబెట్టడం మనం నేర్పిస్తే, స్తోత్రం. వాళ్ళకి అర్థమవుదా, వాళ్ళకి అవసరమా కాదా, ఇదంతా అనవసరం. ఉదాహరణగా మా పిల్లల కోసం చెప్పాను నేను. మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు సంపూర్ణ రాత్రి ప్రార్థనకు తీసుకుని వచ్చి అక్కడ పడుకోబెట్టేవాళ్ళం మేము. స్తోత్రం చెప్పాలి మంచిగా. చిన్న పిల్లలు అప్పుడు శుక్రవారం గుర్తు చేశాను నేను. పిల్లల్ని ఎత్తుకుని నిచ్చెన ఎక్కిన రోజులు ఉన్నాయి. రాత్రి ప్రార్థనకి డాబాకి మెట్లు లేవు మరి ఒక ఇంటికి. మరి అలా కట్టుకున్నారు. ఇంజనీర్ అలా ప్లాన్ ఇచ్చాడు అంటారు. స్తోత్రం. దాన్ని బోర్డు డాబాలు అనేవారు పూర్వకాలం వరద బాధితులకి కొన్ని ప్రాంతాల్లో మెట్లు లేని డాబాలు కట్టేవారు. మీకు ఐడియా ఉందో లేదో. ఆ ప్లాన్ ఇచ్చి ఉంటారు ఇంజనీరు. మరి ప్రార్థన ఏమో డాబా మీద చేద్దామని ఎవరు ప్రేరేపించారు నాకు తెలియదు, నిచ్చినేశారు. ఇప్పుడు నిచ్చినేస్తే మేము పాస్టమ్ గారు నేనైతే ఎక్కేస్తాం. మరి పిల్లలు ఒక్కోసారి విశ్వాసులు మా పిల్లల్ని వాళ్ళు ఎత్తుకుని వాళ్ళు ఎక్కేవారు. మళ్ళీ లగేజ్ అంతా మోసుకెళ్ళాలి, డ్రమ్ము బరకం. అలా నిచ్చెనలు ఎక్కి ప్రార్థనలు చేస్తాం. అప్పటి నుంచి అలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని మేము ప్రార్థనలోనే ఉంచాం. ఇప్పటికీ కూడా ప్రార్థనలో కూర్చోబెడతాం. స్తోత్రం. చిన్నప్పటి నుంచి నేర్పించాలి.
చిన్నప్పటి నుంచి అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి గబాన్ తినొద్దురా తినకూడదురా అని నేర్పించాలి. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. కనుక ఏ ప్రతిమ రూపాన్ని చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజించకూడదు, వాటి పేరు కూడా మీ నోట్లో పలకూడదని బైబిల్ చెప్తుంది. స్తోత్రం. అందుకే విగ్రహారాధన సంబంధమైన పేర్లు ఉన్న వాళ్ళకి మేము వెంటనే మార్చేస్తుంటాం. కానీ కొంతమంది ఆ పేరు అంటే బాగా మమకారము కలిసి వచ్చిన పేరు అయి ఉంటుంది, ఆ పేరుతోనే పిలుచుకుంటుంటారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఆ పేర్లే తెగ పిలుచుకుంటారు. అదేమీ మరి ఇష్టమో, ఎంత బాగా కలిసి వచ్చేస్తుందేమో పేరు అది. హల్లెలూయా. పెంటమ్మ ఉండేది, పెంటమ్మ. కొంతమంది మంచి పేరు పెట్టుకుంటే దిష్టి వచ్చేద్దని, దిష్టి తగిలేద్దని పూర్వకాలం అలాగే పెట్టేవారంట. పెంటమ్మ బాగుంది, చనిపోయిందిలేండి, ఆవిడకి మార్తమ్మ అని పెట్టాం మనం. కానీ ఊరందరూ నేను వెళ్ళినప్పుడు ఏమని పిలిచేవారని, ఓయ్ పెంటమ్మ రా ప్రార్థనకి. హల్లెలూయా. ఏంటది మరి అంత ఇష్టమేమో పెంటమ్మ అంటే. పెంట అంటే ఇష్టమై ఉంటుంది. ఆ పేరెందుకు వచ్చిందబ్బా అని ఆలోచించాను ఒకసారి. పెంట తినేదేమో పాపం చిన్నప్పుడు ఎక్కువ. ఎంత చెప్పినా కొన్ని జంతువులు ఉంటాయండి, వాటికి ఎంత చెప్పినా కానీ ఏం తినకపోతాయి, పెంటేగా. కొంతమందికి ఎంత నేర్పించినా మనము చేయకూడని కార్యాలు మానాలి అనే బుద్ధి వారికి రాదు. జంతువుల్లో రకాలు ఉన్నట్టే మనుషుల్లో కూడా రకాలు ఉంటారు. ఆ రకరకాల మనస్తత్వాలు మనుషులకు ఉంటాయి. అలాగే దేవుని బిడ్డలు కూడా రకాలు ఉంటారు. భక్తి కలిగిన వారు, భక్తి లేనివారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. భక్తి కలిగిన వారు, భక్తి లేనివారు. అయితే ఈ క్రూర మృగానికి, ఈ మృగం యొక్క ఆ నడిపింపులోకి వెళ్ళిపోయి ఘటసర్పానికి నమస్కారం చేసేవారు ఎవరో మీరు ఒకసారి చూద్దురు రండి. ఆ అధ్యాయంలో మనం కిందకి చదువుదాం, 6 నుంచి చదవండి. గనుక దేవుని దూషించటానికి, ఆయన నామాన్ని, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించడానికి అది తన నోరు తెరుస్తుంది. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయటానికి, వారిని జయించడానికి దానికి అధికారం ఇవ్వబడింది. ప్రతి వంశం మీద, ప్రతి ప్రజల మీద, ఆయా భాషలు మాట్లాడే ప్రతి జనం మీద అధికారం దానికి ఇవ్వబడింది. ఈ మాట ఒక్కసారి వినండి. దానికట ఒక నోరు ఉంది. ఆ నోరు సింహపు నోరు వంటిది అని మనం ప్రారంభంలోనే చదివాం. ఈ నోటితో అది చేసేది ఏంటనంటే దేవుణ్ణి దూషిస్తుంది, దేవుని ప్రజల్ని కూడా దూషించటం. ఆ దూషించటంతో పాటు ఇంకొక అధికారం, సాతాను ఆ మృగానికి అధికారం ఇచ్చాడు గనక ఈ అధికారంతో అదేం చేస్తుందనంటే దేవుని ప్రజల మీద యుద్ధం చేసి జయం పొందే విధంగా కనిపిస్తుందంట. స్తోత్రం చెప్పాలి. మీరు ఓడిపోయిన వారి పక్షంగా నిలబడతారా, గెలుస్తున్నారు అని అనుకుంటే వారి వైపు వెళ్ళిపోతారా చెప్పాలి. క్రూరమృగానుకున్న అధికారాన్ని బట్టట అందరినీ జయించుతుందట. ఇంక అందరినీ జయిస్తుందన్న భయంతోనూ, ఈ గంభీరమైన స్వరం వినబడ్డంతోనూ అందరూ క్రూర మృగాన్ని వెంబడిస్తున్నారని వాక్యంలో చదువుతున్నాం. ఒకవేళ మనుషులకు భయపడి, వారి మాటలకు భయపడి, లేక వారి పరిస్థితులకు భయపడి నీవు కూడా అలా అయిపోతావేమో, జాగ్రత్త పడమని మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ తర్వాత వచ్చినాన్ని చదువుదాం చూడండి, 8వ వచనాన్ని చదువుదాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని
వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయునట్లు వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. వినండి వినండి, ఈ మృగానికి వారందరూ నమస్కారం చేసి వంగి వంగి దండాలు పెట్టడానికి కారణం ఏంటో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. జగదుత్పత్తి మొదలుకొని భూనివాసులందరూ ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. జాగ్రత్త, ప్రతిమకు నమస్కారం చేయటం లేకపోతే వాటిని పూజించటం, ఆ పూజించే కార్యకలాపాలలో పాలు పొందటం అనేది ఓరకనే జరగట్లేదు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదా, ఆటోమేటిక్గా నీ పేరు ఎక్కడ ఉంటుంది? జీవగ్రంథంలో పేరు రాయబడని వారే ఆ మృగానికి నమస్కారం చేస్తారంట. జాగ్రత్త, నువ్వెవరికి నమస్కారం చేస్తున్నావు, ఎవరిని పూజిస్తున్నావు, ఎవరిని ఆరాధిస్తున్నావు, నీ మనసులోకే ఆ పేర్లు రాకూడదంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏం చేయకూడదు? మనసులోకి కూడా రాకూడదంట. అందుకే ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుని సంబంధమైన వారెవరో లోక సంబంధమైన వారెవరో మీకే అర్థమవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదువుదాం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టే మాట్లాడతారు. లోకం వారి మాట వింటది. మనము దేవుని సంబంధులం. దేవునిని ఎరిగినవాడు మన మాట వింటాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టుగా మాట్లాడతారా? లోక సంబంధులు వారి మాట వింటారు. నువ్వెవరి మాట వింటున్నావు? ఈ మృగము యొక్క మాట విని దానికి నమస్కారం చేయడానికి కారణం ఏంటనంటే వారందరూ లోక సంబంధులు. యేసు ప్రభువుని ఒప్పుకొనని వారు, జీవగ్రంథంలో పేరు లేనివారు. దేవుని సంబంధి మన మాట వింటాడు. స్తోత్రం. లోక సంబంధులైన వారందరూనట లోక సంబంధులుగానే మాట్లాడతారు, వారి మాట వింటారంట. స్తోత్రం చెప్పాలి. నేను అనుకోలేదు కానండి, మా అక్క వచ్చిందండి, మా అక్క వచ్చి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పగానే మరి నేను చేసేసానండి. నేను మరి అనుభవించు, చేసిన తర్వాత ఏం చేయి. దేవుని సంబంధులం మనం. దేవుని సంబంధి అయినవాడు మన మాట వింటాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఆ శద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని సంబంధులా లోక సంబంధులా? పౌలు అంటున్నాడు, ఈ లోకమును అనుభవించేవాడు లోకమును అమితముగా అనుభవించనట్టుగా బ్రతకాలంట. ఏం చెప్తే అది వినేసి, ఏ చెప్తే అది చేసేసి, ఇష్టానుసారం బ్రతికేసి, జీవగ్రంథంలో పేరు లేకుండా పరలోకానికి వెళ్ళకుండా నరకంలో ఉండిపోయే ప్రమాదం ఉంది. స్తోత్రం. ఈ మృగమట, దానికి 10 తలలు 7 కొమ్ములు ఉన్నాయి. 7 కొమ్ముల మీద కిరీటాలు ఉన్నాయి. ఈ 10 తలల్లో ఒక తలకు చావు దెబ్బ తగిలినట్టుగా ఉంది, అది బాగైపోయింది. అదే పెద్ద ఆశ్చర్యం అనుకుని భూమి మీద ఉన్న ప్రజలందరూ దాన్ని అనుసరిస్తున్నారు. ఎందుకు అనుసరిస్తున్నారనంటే దానికి ఉన్న నోరు సింహము నోరు వంటిది. అది మాట్లాడితే గంభీరంగా మాట్లాడుతుంది. స్తోత్రం. అది చిరుతపులు వంటిది, అంత చురుగ్గా పనిచేస్తుంది. అది ఎలుగుబంటి వంటి పాదాలు ఉన్నాయి దానికి. అది పట్టుకుందంటే ఇంక వదిలిపెట్టదు, బలవంతం పెడుతుంది. లోకములో ఉన్న సంగతులన్నీ అలాంటివేగా. లోకములో ఉన్న వారు మాట్లాడుతూ ఉంటే, గంభీరంగా మాట్లాడుతుంటే గుండె దడేలు మనిపోయి భయపడిపోయి అలా చేసేసేవాళ్ళు చాలామంది.
సాతాను చాలా చురుగ్గా పనిచేస్తాడు కనుక వాని సంబంధులు కూడా చాలా చురుగ్గా పనిచేస్తాయి. నువ్వు ఆలోచిస్తావు, ఆగుతావు. దేవుని దగ్గరికి రావాలంటే ఆలోచిస్తావు, బాప్తిసం తీసుకోవాలంటే ఆలోచిస్తావు. అప్పుడే కాదండి మంచిగా. ఆ విజయవాడ చూసినప్పుడు, ఖమ్మం చూసినప్పుడు, గతించిన దినాల్లో కేరళలో వైనాడు చూసినప్పుడైనా భయమేయట్లేదు బాప్తిసం తీసుకోవాలని. మరి ఇంకెప్పుడు తీసుకుంటావమ్మా? పోటీ లేని స్థలం ఏదైనా ఉందని అంటే సమాధి గొయ్యి ఒకటేనంట. హెచ్చు తగ్గులు ఏమి ఉండవంట. అందరికీ సరిపడా, అందరికి ఒకటే కొలత. ఎంత? 6 అడుగులు. నాకు ఎంత ఉందా అంత ఉందని చెప్పుకోవడానికి ఇంకేం లేదంట అక్కడ. గొప్పలకు పోవడానికి ఏమి లేదంట అక్కడ. స్తోత్రం. ఒకటే కొలత. హల్లెలూయా చెప్పండి మంచిగా. మరి మంచి స్థలమా కాదా చెప్పాలి. ఒకవేళ ఇల్లు అనుకోండి, మీ కిటికీ ఏమో ఆ కిటికీ, మా కిటికీ ఏమో ఈ కిటికీ. రింగులు అనుకోండి, నీది ఎంత పొడుగు, నాది అంత పొడుగు అని చెప్పుకోవాలి. నీ తాడు ఎంత బరువు, నా తాడు. వీటికి కొలతలు ఉన్నాయి. ఉద్యోగం అనుకోండి, నీ జీతం ఎంత, నా జీతం ఎంత. బండి అనుకోండి, నీది ఆ కంపెనీ. భార్యకు కూడా ఉంది, మీ భార్య నలుపు, నా భార్య. ఇది బాధలే. పోటీ లేని స్థలం. ఇంకా గొప్పలు చెప్పుకోవడానికి లేని స్థలం ఏదైనా ఉంటే సమాధి అనండి అందరూ. సమాధానం లేదు మీకు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రటిల్లా లేదు మీకు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు. క్రైస్తవులు దేనికైనా ధైర్యంగా ఉండాలి. ఈ క్షణమే ఒకవేళ మరణం వచ్చింది అనుకోండి, భయం లేకుండా వెళ్ళిపోవాలి అంతే. స్తోత్రం. చెప్పట్లేదు మంచిగా. ఎందుకు భయం? మనం సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభు రాకడొచ్చినా, మరణమే వచ్చినా, మనం కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరవగలిగేటంత సిద్ధంగా మన జీవితాలు ఉండాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. అలా ఉండాలనంటే వాక్యంతో మనల్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వాక్యం మనల్ని ఉదక స్నానం చెయ్యనివ్వాలి. అంటే వాక్యం వినాలి, అంటే ప్రసంగం చివరిలో రావాలి. స్తోత్రం. కాలు కడుక్కోరా అంటే నేను ఏది తీస్తాడు డొక్కుతోని, ఇలాగే ఎత్తాడు అంతే. ఇలాగా ఓ మూల తడితే ఓ మూల. నిజంగానే ఈ వర్షాకాలం బుర్ర తొక్కేసి వచ్చేయడం అనుకోండి, కొంతమంది కాలు కడిగేసి వస్తారు లోపలికి. అంటే ఇక్కడికి అది ఇంటికి. ఆడు కాలునున్న బురద కాలునే ఉంటుందండి. ఎంతమందిని చూశానో తెచ్చి రాసేస్తాడు అంతే. ఇక్కడ ఇలా చర్చిలో ఈ బరకాలకు రాసేసిన రోజులు ఎన్నో. స్తోత్రం. పని కట్టుకుని నీళ్ళు ఎట్టినా కానీ మళ్ళీ మనం చూస్తుండగా కాలు కడుగుతాడు. ఎందుకు? స్తోత్రం. అంటే నేను దేనికి చెప్తున్నాను అంటే వాక్యం వినే వాళ్ళ కోసం చెప్తున్నాను. వింటున్నారు కదా, బాగా కడగబడ్డారు అనుకుంటే ఎక్కడ బురద అక్కడే ఉంటుంది. అది ఇంతే కదా. ఆ కింద వచనాల్లోనూ ఉంది. చదువుకున్న వాళ్ళు, బైబిల్ చదువుతున్నవారు తప్పకుండా ఈ 13వ అధ్యాయం అంతా చదివేసి రండి. ఓకే. స్తోత్రం. చెప్పాలి. హల్లెలూయా. ఈ 13వ అధ్యాయం అంతా చదవండి, చదువుకొని రండి తప్పకుండా. అప్పుడు నేను చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు మీకు వెంటనే కొంచెం అది మీకు అర్థమవుతాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి తప్ప ఏ దేవుని పేరైనా నోటితో చెప్పటానికి, ఏ దేవుని ప్రతిమకైనా నమస్కారం చేయటానికి కారణం ఏంటంటే జీవగ్రంథములో వారి పేరు లేకపోవటం. జాగ్రత్త. నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అనంటే, ఎందుకు అలా పనిచేస్తున్నావు అనంటే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనంటే జీవగ్రంథంలో పేరు లేదేమో. జీవగ్రంథంలో పేరు లేకపోతే రేపొద్దున పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం నీకు ఉండదనే సంగతి మర్చిపోతున్నావేమో. కనుక నువ్వు జీవిస్తే, మన పెద్దవాళ్ళు చెప్తారు, బ్రతికిన 4 రోజులట హంసలాగా బ్రతకాలని. నువ్వు జీవించినంతకాలం ఆ శద్రకు మేషకు అబేద్నెగోలు, రాజా నీ దేవతలను మేము పూజించం, నువ్వు చేయించిన ప్రతిమకు నమస్కారం చేయి. మాకు తెలియకపోవచ్చు కానీ రేపొద్దున యేసు ప్రభు ముందు నిలబడినప్పుడు ఆయన చెప్తాడు, నువ్వేమేం చేసావో. బైబిల్ చెప్తుంది,
మనము చేసినవి మంచివైనా చెడ్డవైనా ఈ దేహముతో చేసిన ప్రతి కార్యమును గురించి వెళ్ళి నమస్కారాలు పెడుతున్నావేమో, అవి మనుషులైనా బొమ్మలైనా. స్తోత్రం. ఒకవేళ నమస్కారం పెట్టకపోయినా వారి మాటలన్నీ విని వారి మాట చొప్పునే చేస్తున్నావేమో. ఎందుకనంటే లోక సంబంధి అయిపోయావేమో. లోక సంబంధులు వారి మాట వింటారు, దేవుని సంబంధులు మన మాట వింటారు. స్తోత్రం చెప్పాలి. కొన్నిసార్లు కొన్ని పద్ధతులు, కొన్ని పరిస్థితులు సేవకునిగా పరలోకానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత కలిగిన వానిగా ఇలా చెయ్యండి, ఇలా చెయ్యొద్దు అని ఖచ్చితంగా నేను చెప్తాను. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. తప్పకుండా చెప్తాను నేను. అయినా కొంతమంది వినరు. సేవకునిగా నేను చెప్పిన మాట వినడం అని ఎవరో చెప్పింది తప్పకుండా అన్నీ అలా చేస్తుంటారు. కారణం లోక సంబంధులు లోక సంబంధి యొక్క మాటలే వింటారు. దేవుని సంబంధులమైతే దేవుని సంబంధులు మన మాట వింటారు. స్తోత్రం హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్నం మీరు ఒక క్రూర మృగం యొక్క నడిపింపులో ఉన్నారో, లేక దేవుని సంబంధిగా దేవుని ఆత్మ ఏదైతే బోధిస్తున్నారో, ఆత్మ చెప్పే సంగతులు యందు మీరు మనసు పెడుతున్నారో ఆలోచించుకొని ప్రార్థన చేసుకోండి. మీ పేరు జీవగ్రంథంలో రాయబడితే మీరు ఎప్పటికీ ఎవరికి పూజ చెయ్యరు, నమస్కారం చెయ్యరు, అసలు మ్రొక్కమన్నా కూడా మ్రొక్కరు. మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టినా, ఎవరెంత బాధ పెట్టినా, ఒకవేళ సింహము వంటి నోరు కలిగి నోరు వేసుకొని మీ మీద పడిపోయినా, వారెంత తెలివితేటలు ఉపయోగించి మీ విషయంలో ఎంత చాకచక్యంగా ప్రవర్తించినా, మీరు మాత్రం రాజా నీ దేవతలను మేము పూజించం, నీకు నమస్కారం చేయం అని ఖచ్చితంగా చెప్తారు. దేవుని కొరకు వారు బ్రతకగలుగుతారు. ఒకవేళ దేవుని సంబంధులైతే ఈ మాట వింటారు. ముగించటానికి ముందు 13వ అధ్యాయం 9వ వచనం చదివి మనం ప్రార్థన చేద్దాం. 9వ వచనం చదివి ప్రార్థన చేద్దాం. ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక. ఈ మాటలు వినగలిగిన చెవి మీకు ఉండాలని అంటే మీరు దేవుని సంబంధి అయి ఉండాలి. దేవుని సంబంధి అయితేనే ఈ మాట వినగలుగుతాడు, ఈ మాట అర్థమవుతుంది, ఈ మాట అంగీకారముగా వారికి ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు అంటారు, నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడని చెబితే ఇది చాలా కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అంటున్నారు అక్కడ. ఇది చాలా కఠినమైన మాట, ఎవడు వినగలడు? మేము ఊర్లో ఉన్నామండి, మేము మనుషుల్లో కుటుంబంలో బ్రతుకుతున్నామండి, మీకంటే ఎవరో దిక్కు దివానం లేరండి, మాకు ఊరంతా మా వాళ్ళేనండి. ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్పొచ్చు అండి. స్తోత్రం. ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్పచ్చు. మీరు ఎప్పుడైనా దేవుని వాక్యమును వదిలిపెట్టి కొంచెం సేపు ప్రక్కన పెట్టి విగ్రహారాధన సంబంధమైన వాటిల్లో పాలు పొందిన వారు అనుభవించిన పరిస్థితులు అడిగితే మన సంఘంలోనే సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి. స్తోత్రం. మీరు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళకూడదని నేను ఇలాంటి జాగ్రత్తలు చెప్పే ప్రసంగాలు చేస్తుంటాను. అంతా అయిపోయిన తర్వాత బాధపడితే ఏం లాభం? ఏ బాధకు మీరు గురి కాకూడదని, మీరు బాగుగా ప్రవర్తించాలని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తాను. స్తోత్రం. మోకరించగలరా? మోకరించగలిగితే మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన.